చాలా మంది అభిమానించే వ్యక్తిని ఆయన చేతులు కట్టుకొని మెరాల ముందు నుంచోబెట్టుకున్నాడు. ఎంత పైశాచిక ఆనందం పొందాడు తెలుసు మీకు. ఆయనతో 1-to-1 కూర్చొని మాట్లాడినప్పుడు అన్న చెప్పండి, మీరు ఎలాగంటే అలాగా, మీకు ఏం కావాలో చెప్పండి అన్న, ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను. ఇది సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం. సోదరుడు చిరంజీవి గారికి ఆ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని వాళ్ళ కుటుంబాన్ని సన్మానం చేసి రాగి ముద్ద నాటికోడి పెట్టి తినిపించి చేస్తే వాళ్ళు లోపల మాట్లాడుకొని ఇంతగా చేసి మమ్మల్ని అందరినీ బదనాం చేసి పెట్టరే. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ఈరోజు రేవంత్ దగ్గర పోయి వీళ్ళు చేసిన పని ఏం చేస్తున్నారు, మరి ఈ రోజు చేసిన దాని మీద మాట్లాడో. షిఫ్ట్ ఓవర్ టు ఆంధ్ర, అందరికీ విశాఖపట్నం స్థలాలు ఇస్తా. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా ఈరోజు మాట్లాడుతా ఉన్నారు. కట్ చేస్తే టైమ్స్ లో సినిమాల టికెట్ రేట్స్ మీద భారీగా చర్చ జరుగుతోంది. కొన్ని సినిమాలు టికెట్ రేట్స్ భారీగా పెంచడం కారణంగానే నష్టపోయామన్న వాదన కూడా ఉంది. చూడండి, ఇప్పుడు మీరు అడుగురి మొత్తం చేసి జగన్ గారు నడిచిన ట్రాక్ లోనే ప్రైజెస్ రీజనబుల్ గా ఉండాలి, లోవర్ ప్రైజెస్ లో ఉండాలి అనే ట్రాక్ లోకి ఎలా ఎక్కేశారు.